ఈరోజైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను అబ్బా, మీతో పంచుకోవాలని చెప్పేసి ఒక వీడియో చేస్తున్నా. సో నా సంతోషానికి కారణం ఏంటి అంటే 12 ఏళ్ళ తర్వాత కూడా మా స్కూల్కి నేను వెళ్ళి మా సార్ వాళ్ళని కలిస్తే వాళ్ళ రియాక్షన్స్ ఎట్లున్నా తెలుసా. సార్ మా సార్ అయితే కన్నా నన్ను గుర్తుపట్టి నువ్వు ప్రతీక్ష కదా అన్నాను. సార్ నా పేరు కూడాను మర్చిపోయినారా సార్, కరెక్ట్గా పలకండి సార్ ఇప్పటికైనా కానండి నీ పేరు పెట్టిన వాళ్ళని సార్ తమాషాగా మాట్లాడుకున్నారు. నా కూతుర్ని కూడా తీసుకొని పోయినా నా స్కూల్లోకి, అంటే నా క్లాస్ రూమ్లోనే పాఠాలు చెప్తుండే సార్. సో ఆ సార్ నా బెస్ట్, నా ఫేవరెట్ టీచర్ కూడా బాలవర ప్రసాద్ సార్, మదనపల్లి కోటబడి స్కూల్లో. సో అంతకుముందు నేను ఎలిమెంటరీ కృష్ణా స్కూల్లో చదువుతా ఉంటే అప్పుడు కూడాను ఆయనే. తర్వాత నేను 6th వచ్చాక ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యారా సార్. ఒక పాఠాన్ని ఎంత ఈజీగా చెప్తానంటే ఒక పాఠాన్ని పాఠంలాగా చెప్పకుండా అంత నవ్విస్తా, ఆ పాఠాన్ని ఎలా చెప్పితే పిల్లలు అర్థం చేసుకుంటారు అంటే నా మమ్మల్ని నవ్విస్తూ పాఠాలు చెప్పేటోడు అనమాట. సో సార్ ఫేవరెట్ డైలాగ్ ఒకటి ఉంది, ఏదన్నా అది ఇదే కదా సార్ అంటే కాదు, ఎర్ర చీర కట్టుకునే వాళ్ళందరూ నా వాళ్ళే అంటే గుర్తు అవుతుందా, ఇది అంతే, ఇది ఏదే అది అదే అనేటోళ్ళు. మాటకి వస్తే అదొక్కటే డైలాగ్ అబ్బా మా సార్ది. ఆ డైలాగ్ కూడా అంటే నువ్వు ఇంకా మర్చిపోలేదా, ఏది కూడా మర్చిపోవా అంత సామాన్యంగా అన్నారు. ఇంకా క్లాస్ రూమ్స్ అన్నీ కూడా చూస్తే నాకే ఆశ్చర్యం అప్ప, మేము అప్పుడు కిందన కూర్చునేటోళ్ళం. ఇప్పుడైతే డెస్క్లు వాళ్ళకి బుక్స్ పెట్టుకోవడానికి సపరేట్గా అంతా డిజిటలైజ్ అని బోర్డ్స్, డిజిటల్ బోర్డ్స్ అన్నీ వచ్చేసాయి. నాకే ఆశ్చర్యమైంది, నేను చదివిన స్కూలేనా అసలా అని. సరే ఇంకా పాపని చూసి ఎవరి పాప అంటే నా కూతురు అంటే నీ హైట్ ఉంది కదమ్మా నీ కూతురు అన్నాను. ఏం చేద్దాం సార్ ఎల్లిగా పెళ్ళి చేసేసారు కదా, పాప పుట్టింది, ఇప్పుడు 10 years తనకి అంటే నీకు అన్నా, నాకు ఇప్పుడు 25 ఇక 10 సరిపోయిందమ్మా నీకు అని పాపను మాట్లాడినారు. ఇంకా పాపతో నా కబుర్లు నా ముచ్చట్లన్నీ చెప్పిన. అయినా కానీ నాకు ఆ సార్ ముందు నిలబడుకుంటే ఎంత నా ఫేవరెట్ టీచర్ అయినా కానీ అప్పుడు చిన్నతనంలో సరదాగా ఒక ఫ్రెండ్తో ఎట్లుంటానో అట్లనే ఉండేదాన్ని. ఆ సార్తో మాట్లాడుతుంటే ఆటోమేటిక్గా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. సార్ నన్ను ఏడవకమ్ము, నాకు నీ సిచ్యువేషన్స్ స్కూల్లో ఉన్నప్పుడు నువ్వేం చేస్తా అంటే ఎట్లుంటివి అనేది ఎవ్రీ మూమెంట్ నాకు తెలుసు, ఏడ్చాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలుగుతున్నావు కదా అదే నాకు చాలా హ్యాపీగా ఉంది, కానీ చదువు మధ్యలో నిలిపేసినావు అదే నాకు కోపం వస్తుంది నీ మీద అన్నారు. ఏం చేద్దాం సార్, కొన్ని సిచ్యువేషన్స్ నన్ను పక్కనకి లాగేశాయంటే మళ్ళీ నా కూతురుతో మాట్లాడినారు. మీ అమ్మ ఇదే స్కూల్లో చదివిండేది, ఎంత బాగా చదువుకోవాలంటే అంతే బాగుండింది, కానీ మీ అమ్మలాగా మాత్రం అల్లరి మాత్రం చెయ్యకు తల్లి. సో నా అల్లరి అయితే కానీ ఇంకా మర్చిపోలేదనమాట. ఎవరైనా నన్ను కొట్టకనే సార్ ఆ పాప నన్ను కొట్టింది అంటే నేను సార్ ముందర కొట్టి చూపించేదాన్ని అనమాట. రౌడీయిజం అనమాట మనం క్లాస్లో అప్పుడే. ఇప్పటికైనా మారినవా లేదా అన్నారు. సార్ మనం ఎప్పటికైనా ఒకేలాగుంటాం, 2 తలకాయలు ఉండము సార్ అంటే ఇంకా సార్ దగ్గర కాళ్ళు ముక్కొని ఆశీర్వాదం తీసుకొని వచ్చేసాను. కానీ బెస్ట్ మూమెంట్ నా లైఫ్లో మళ్ళీ స్కూల్కి వెళ్ళి నా క్లాస్ రూమ్స్ అన్నీ చూస్తానని అనుకోలేదు. అసలు మా సిచ్యువేషన్స్లో స్కూల్ పుస్తకాలు కానీ పెన్సిల్ కానీ కొనుక్కోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడాను అసలు మాకు చాలా హెల్ప్ చేశారు. బుక్స్ కొనిచ్చినారు, పెన్సిల్స్ కొనిచ్చినారు, అట్లా టైంలో కూడా చాలా హెల్ప్ చేశారప్ప. సార్ ఏడుస్తున్నాను ఆ సార్ అవన్నీ చెప్తుంటే, చాలా హ్యాపీగా ఉండింది. నా కూతురునైతే నీ హైట్ ఉన్నావు కదా కొంచెం బాగా చదువుకో, మీ అమ్మ అయితే టాప్ స్టూడెంట్ మా క్లాస్లో, అల్లరి మాత్రం చెయ్యకని అదే వర్డే వాడుతాను. అన్నిటికీ ఓకే సార్ ఓకే సార్ ఒకటే వర్డే, నెక్స్ట్ వర్డ్ లేదు. తల్లి నేనే వణుకుతున్నానంటే మా సార్ని చూసి ఇంకా అది వణకదా. మా సార్ ఆల్మోస్ట్ ఎట్లుంటారంటే మాస్టర్ మూవీలో చిరంజీవి గారు ఉంటారు కదా, సేమ్ అదేలాగుంటారు. నేను చేసిన తప్పేంటో తెలుసా, వీడియో రికార్డ్ అవుతుందిలే అనుకొని మా సార్కు నాకు జరిగే కమ్యూనికేషన్ మొత్తము రికార్డ్ చేసుకొని వినుకుందాము, నాకు ఒక మెమొరీ లాగా ఉంటుంది అనుకుంటే కెమెరా ఆన్లో ఉంది, రికార్డింగ్ బటన్ అది మిల్లే. నేనెంత తెలివైన దాన్నో చూడండి ఒకసారి. బయటికి వచ్చి చూసుకుంటే మా స్కూల్ మొత్తాన్ని నేను ఫోటో తీసుకున్నట్టుగా ఫోన్ ఇట్టి అంట. కానీ ఏం చేద్దాం, రికార్డ్ అవ్వలే. బయటకు వచ్చి ఏడ్చిన. ఫస్ట్ టైం మా సార్ నన్ను గుర్తుపట్టి మాట్లాడి కమ్యూనికేషన్ మొత్తం పోయింది అని. కానీ
ఎందుకు నాకు ఆ బెస్ట్ అని అంటే 4th క్లాస్లో అనుకుంటా ఫుల్ ఫీవర్ వచ్చింది. మా అమ్మ బలవంతంగా స్కూల్కి పంపించింది. నాకు నా కూతురు ఎట్లున్నా నాకు అవసరం లే, నాకు ఎగ్జామ్ రాయాలా అని. సార్ ఆ సార్ ఏమన్నా నా పాప ఎట్లా చదువుతుందో మాకు తెలుసులేమ్మా, నేను మార్క్స్ వేస్తా. వద్దు, ఆ పాప సొంతంగా రాయాలా, పరీక్షల్లో పాస్ అవ్వాలా, మీరు మార్కులు ఇస్తే నాకు వద్దంటే ఆ సార్ ఆ రోజు ఏడ్చినాడు. ఫస్ట్ టైం నేను అదే చూడడం. ఇంత కఠినంగా ఉంది అంటే ఎందుకమ్మా అన్నారు. వాళ్ళకి చదువు లేదు కాబట్టి వాళ్ళు అట్లున్నారు సార్, అదే బతుకు నాకు వస్తుందని భయపడుతున్నారు అన్న. అదే ముహూర్తంలో అన్నారో కానీ నాకు చదువు లేకుండా అయిపోయింది. ఇప్పటికీ కూడా నాకు చదువు అంటే చాలా ప్రాణం. చదివిపిస్తే బాగుండు అనిపిస్తుంది కానీ ఇప్పుడు నా కూతురే చదువుకునే స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు నేను చదువుకుంటే బాగుండదు కదా. సో చూద్దాం, వీడియో ఎందుకు చేశాను అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. నా సంతోషాన్ని మీకు కూడా పంచుకుందామని చెప్పి చేసిన. సో నా క్లాస్మేట్స్ ఎవరైనా కానీ ఈ వీడియో చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో హాయ్ అని చెప్పి నా పేరు కామెంట్ చేసేయండి. అండ్ బాయ్ బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.